కర్నూలు మాంటిసోరి విద్యా సంస్థల అధినేత్రి పి కళ్యాణమ్మ 14వ వర్ధంతి వేడుకలు స్థానిక గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలోని ఇండస్ స్కూల్ ప్రాంగణంలో కుటుంబ సభ్యులు ఒక పండుగ వాతావరణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళ్యాణమ్మ కుమారులు, కోడళ్లు, వారసులు కేఎన్వి రాజశేఖర్, రవిప్రకాష్, డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ గాయని, హెచ్ఎం మీనాక్షి విల్సన్, సిబిఎస్ఈ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, మైండ్స్ హెచ్ఎం కిరణ్మయి, విద్యాలయాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళ్యాణమ్మ వర్ధంతి కార్యక్రమం అంటే ఒక బాధాకరమైన దినం కాకుండా సమాజానికి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టడానికి ఇక నుంచి శ్రీకారం చుట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తమ పిల్లలు కూడా ఇదే విద్యా సంస్థలు విద్యను అభ్యసించి ఉన్నతంగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. అంతకుముందు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కు పాఠశాల తరపున ఘన స్వాగతం పలికారు. మనం చరిత్రలో చూసే ఉంటాం, మనం హిస్టారికల్గా వినే ఉంటాం. మన దేవుడి గురించి కాళికాదేవి, లేకపోతే అమ్మవారు ముగ్గురిని త్రిమూర్తుల్ని సృష్టించి ప్రపంచానికి సేవ చేసేదానికి పంపటం జరిగింది గ్లోబల్. అలా కళ్యాణమ్మ గారు కృష్ణ గారిని, రాజశేఖర్ గారిని, రవి గారిని, వారిని ఈ గ్లోబల్గా ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో విద్యాలయాలు పిల్లలకు విద్య నేర్పించాలి, పిల్లల్ని ఈరోజు బాగుపడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలనే తపనతో విద్యాలయాలు, మాంటిసోరి స్కూల్స్, విద్యాలయాలు స్థాపించడం. అవి స్థాపించడమే కాక ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి, అంటే చిల్డ్రన్ని క్రియేట్ చేయడం. మరి నా కుమారుడు మినిస్టర్ అయ్యాడు, ఇక్కడే చదివాడు. మా అమ్మాయి వాళ్ళు పెద్ద ఇండస్ట్రీస్లో అయ్యారు, ఇక్కడే చదివారు. అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యాలయాలకు, ఈ విద్యాలయాలు ప్రాముఖ్యతను ఇచ్చింది. దీనికి ఒక ముఖ్య కారణం కూడా మీరు మా కర్నూలు ప్రాంతానికి, ఈ ప్రాంతానికి సేవ గురించి కూడా ఒక విషయం మాట్లాడాలి. కర్నూలు జిల్లా అంటే ఈ రాయలసీమ జిల్లా, బ్యాక్వర్డ్ జిల్లా, ఫ్రాక్షన్ జిల్లాలు. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసేదానికి ఇష్టపడతారు. కానీ మాంటిసోరి స్కూల్ లాంటి విద్యాలయాలు ఉండటం వల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వన్ ఆఫ్ ది రీజన్ ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఇక్కడ పోస్టింగ్స్ రిక్వెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళ తాపత్రను బట్టి స్కూళ్ళలో అడ్మిషన్స్ చేపిస్తుంటారు. మరి ఇంకా దీనికంటే ఎగ్జాంపుల్ నేను చెప్పక్కర్లేదు. ఈ మాంటిసోరి స్కూళ్ళు, విద్యాలయాలు సేవలుగా వారి శ్రీమంతులు కూడా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్తో ముందుకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి అమ్మ పేరు నిలబెట్టాలని నిరంతరం కుటుంబం అంతా దీనికి ఉండి ఈ గౌరవాన్ని అలాగే కొనసాగించే విధంగా ఉంటారు. మాటల్లో చెప్పడం తక్కువే ఉంటుంది. వారు చేసే సేవలు, వారు చేస్తున్న దాన ధర్మాలు, గుప్తదానాలు కానీ, సేవలు కానీ అందరికీ సన్నిహితంగా ఉండటం, మంచి మార్గాన్ని అన్వేషించడం, కొంత తల్లిని చూసి నేర్చుకోవడం జరిగింది. పేరులోనే కళ్యాణమ్మ ఉంది. అంతా ఎప్పుడు కలకాలం కళ్యాణంగా ఉండాలని కోరుతూ, మరి ఆమె పుట్టినరోజు కూడా చిల్డ్రన్స్ డే పుట్టిన 14 నవంబర్. అందుకే ఈ విద్యాలయాలు కూడా పుట్టినరోజు ఆమె ప్రాబ్లీ బై వారనే అది ఆమెకు వర్తించిందేమో. పిల్లలకి పాఠాలు నేర్పడం, పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ ట్యూషన్ నేర్పించాలని ఆమె పుట్టకతోనే మొదలైంది ఆ ఫీలింగ్. మరి ఇటువంటి విద్యాలయాలు ఏర్పడటం, మరి ఇలాంటి వాటితో మాకు సన్నిహితం ఉండటం మాకు కూడా గౌరవాన్ని పెంచుతుందని తెలియజేస్తున్నాం. ఇటువంటి టీచర్లు కానీ, పిల్లలు కానీ హ్యాపీగా ఉండటం, మరి
మరి ఎప్పుడు ఎవరు పెట్టినా మేము ఆ స్కూల్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మేము రిటైర్డ్ అయిపోవాలంటే చాలా కష్టంగా వెళ్ళిపోతుంటాము. రిటైర్డ్ అయినా కొన్నేళ్ళు మనకు దొరుకుతుంటాము, కానీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఒక కుటుంబం నుంచి విడిపోయినట్లుగా ఉంటుందని వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు. సో అలాంటి గౌరవాన్ని ప్రసాదించిన ఆ మహాతల్లికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనతో లేరు. పుట్టినరోజు ఒక దీపం, కానీ ఆమె ఈరోజు లేరు. ఈరోజు మనతో లేరు. ఈరోజు వచ్చి గుర్తించుకునే రోజు, పుట్టినరోజు వచ్చి పండుగ రోజు, చనిపోయిన రోజు వచ్చి గుర్తించుకునే రోజు. ఎందుకు గుర్తించుకోవాలంటే ఇలాంటి వాళ్ళని గుర్తించుకుంటే మనం కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ముందుకు పోయేదానికి అవకాశాలు ఉంటాయి. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఇక్కడ ఉపాధ్యాయులు పేరెంట్స్ చాలామంది ముందుకు వచ్చి ఇవ్వడం నిజంగా చాలా మంచి శుభదినం. ఇటువంటి కార్యక్రమాలు మా సంస్థ ఎన్నో విధంగా ఈ ఇచ్చేటువంటి బ్లడ్ చాలామందికి ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాం. ఇండస్ట్రీ స్కూల్ ప్రిన్సిపల్. సెలబ్రేట్ దిస్ as a dedication day. And ఈరోజు మా అమ్మ డెత్ యానివర్సరీ. ఈ డేని మేము ఒక డెత్ యానివర్సరీ సాడ్గా కాకుండా ఒక యూస్ఫుల్ యాక్టివిటీ చేయాలి, సమాజంలో ఆలోచన ఇవ్వడం విధంగా చేయాలని ఒక సంవత్సరం కూడా మా స్కూల్స్లో స్ఫూర్తి అనే పేరుతో, డెడికేషన్ అనే పేరుతో చేస్తూ వస్తున్నాము. ఈ కార్యక్రమం భాగంగా బ్లడ్ క్యాంప్ ప్రతి ఇయర్ జరుగుతుంది. తెలంగాణ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 250 యూనిట్స్ కనెక్ట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ తప్పకుండా ఆ యూనిట్స్ అచీవ్ చేస్తామని కాన్ఫిడెంట్. అండ్ ఈ విధంగా బ్లడ్ ఇవ్వడం ఇది ఆల్సో వే ఆఫ్ బీయింగ్ మాంటెసరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక ప్రత్యేకమైన మంచి రోజు. ఈరోజు విద్యాదానంతో పాటు అతి ముఖ్యమైన రక్తదానం ఇవ్వడం అనేది మెమొరబుల్ మూమెంట్ ఫర్ ఆల్ ద టీచర్స్, స్టూడెంట్స్ అండ్ ఈవెన్ ఆల్ ది ఫ్యాకల్టీ అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ స్టాఫ్. పని వాళ్ళ నుంచి, వంట వాళ్ళ నుంచి, కేర్ టేకర్స్ నుంచి, ట్యూటర్స్, వాచ్మెన్లతో సహా అందరూ పాల్గొంటారు. ఒకే సమయంలో ఈరోజు పొద్దున 8:15 నుంచి సాయంకాలం 5 గంటల వరకు కంపల్సరీగా ఒక 250 శ్రీమతి కళ్యాణమ్మ గారి 14వ వర్ధంతి మాంటెసరీ విద్యాసంస్థలలో నెలకొల్పడం జరిగింది. అందుకు రక్తదానము ఎంతోమంది బీద రైతులకు ముందుగా ఉంటాము. బ్లడ్ డొనేషన్ అనేది ఒక వ్యక్తి ఎన్నో